తిరుమల లడ్డూ వ్యవహారంతో డిఫెన్స్ లో పడ్డ ప్రభుత్వం మండలిలో చర్చపై మాట మార్చింది. లడ్డూలో కల్తీపై చర్చించేందుకు చైర్మన్ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులకు అనుమతించారు. దీంతో కంగుతిన్న మంత్రి పయ్యావుల చర్చ లేకుండా ప్రకటన చేసేందుకు యత్నించారు. మంత్రి ప్రకటనకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని చైర్మన్ తేల్చి చెప్పారు. తాను అనుమతి లేకుండానే స్టేట్మెంట్ బయటకొచ్చిందని ప్రకటించారు. మండలిలో మంత్రుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. లడ్డూపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం పారిపోతోందని మండిపడ్డారు. మీ దోపిడీ కోసం దేవదేవుణ్ణి అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు చర్చకు సిద్ధం అని చెప్తూనే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులను రెచ్చగొట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వాకౌట్ చేసి వెళ్లొద్దని వ్యాఖ్యానించారు. మంత్రి తీరు పట్ల బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బొత్స. చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షం డిమాండ్ అడ్డు తగిలే రీతిలో అధికార పక్షం వ్యవహరించింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మండలి చైర్మన్. మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను, సార్ స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు చేయాలి కదా, మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ఉందో చూడండి, రూల్ లేదు మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. అదిగో నేను అడిగాను కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను నేను అడిగాను మీకు సార్. కానీ ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అన్ని కూడా అబద్ధాలు మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. దమ్మండి అంటే అంతేగాని లేదు పెట్టుకొని చేయడం ఇది ధర్మం కాదు అధ్యక్ష. ఇది కాదు చైర్మన్ సార్, మనం బియ్యం అనుకున్నాము. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru rasaru Adhyaksha? మీ దగ్గర నుంచి కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు. ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్, నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరు ఇచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది స్టేట్మెంట్ కాదండి, రిప్లై. అది సార్ ఒక్క నిమిషం, రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేక ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ప్రభుత్వం పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యదూరమైనవి అబద్ధాలు. దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్కి వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధలు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు?